హలో అండి. చపాతీలోకి పన్నీర్ కూర ఇలా చేసి చూడండి. భలే ఉంటుంది. తక్కువ మసాలా, ఎక్కువ రుచి, నానమ్మ వంట. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. పన్నీర్‌ని చిన్న చిన్న ముక్కల కింద కోసేసి ఉప్పు, కారం, పసుపు ఏసి ఇలా కుదిపేసి పక్కన పెట్టండి. తర్వాత పొయ్యంటించి మూకుడు పెట్టి ఆయిలేసి, ఆ మూకుడు వేడెక్కిన తర్వాత పన్నీరేసి ఎర్రగా ఏపి తీసేయండి. తర్వాత ఓ బిర్యానీ ఆకు, 3 లవంగ మొగ్గలు, 3 యాలుక్కాయలు, చిన్న స్టార్ పువ్వు, చెక్క, కొంచెం ధనియాలు, 4 జీడిపప్పు పలుకులు, 2 ఉల్లిపాయలు కోసేసి, 4 పచ్చిమిరకాయలు వేసి, టమాటా వేసి ముద్ద కింద కొట్టి పక్కన పెట్టండి. తర్వాత వేరే ప్యాన్లో పన్నీర్ వేయించినటువంటి ఆయిల్ పోసేసి ఈ ముద్ద అందులో వేసి కొంచెం కారం వేయండి, సరిపోతుంది. కొంచెం రుచి సరిపడగా ఉప్పేసి బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఒక అర గ్లాసు వాటర్ పోసేసి వేయించిన పన్నీర్ అందులో వేసేసి ఒక 2 నిమిషాలు దగ్గర పడేదాకా ఉడకనివ్వండి దగ్గర నుంచుని. అంతే, పన్నీర్ కూర భలే ఉంటుంది. చపాతీలోకి కానీ, దోశలోకి కానీ. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. నాన్నమ్మ చేసే వంట తక్కువ మసాలా, ఎక్కువ రుచి. ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.